జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, గత సంవత్సరం జూలైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంతో బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసేసి మన దేశానికి పారిపోయి వచ్చిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. చూడండి, ఇప్పుడు ఆవిడ వచ్చేసి ఎవరు, ముస్లిము అయినా కూడా ఈ బంగ్లాదేశ్ జాంబిగాళ్ళ దెబ్బకు తట్టుకోలేక పారిపోయి మన దేశానికి వచ్చింది. ఇప్పుడు ఆవిడే మన దేశానికి వచ్చిందంటే మన దేశంలో పరిస్థితులన్నీ కూడా తలకిందులు అయిపోతే అప్పుడు మనం యాడికి పోవాలా, ఏ దేశానికి పోవాలా? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. నేను ఈ మాటలన్నీ చెప్తున్నానని చెప్పేసి ఈడేంద్ర స్వామి చెప్పిందే చెప్తున్నాడని చెప్పి మీరు అనుకోబల్లా. ఎందుకంటే నా సాప్ కిందకి నీళ్ళు వచ్చిండాయి, మీ సాప్ కిందకి కూడా నీళ్ళు వచ్చిండాయి. నా సాప్ కిందకి నీళ్ళు వచ్చినాయని చెప్పి నేను కనుక్కున్నా కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నా. కొంతమందికి ఏంటంటే మదం ఎక్కిపోయి ఆ నిమ్ము ఇంకా ఆడంలే, ఒరే స్వామి సాప్ కిందకి నీళ్ళు వచ్చారా, సాప్ కిందకి నీళ్ళు వచ్చారని చెప్పేసి ఎంత ముత్తుకున్నా కూడా ఇంకా అట్టే ఉండాలి, దునపోతల మీద వాన గురిసెట్టే ఉండాలి. అది విషయం అయితే. ఇక ఆ తర్వాత ఆగస్టు నెలలో ఈ దిక్కుమాలినటువంటి జోకర్ వెధవైన మహమ్మద్ యూనస్ గారు బంగ్లాదేశ్కు అప్రకటిత ప్రధానమంత్రిగా ప్రకటించినారు. ఇక అప్పటి నుంచి భారత్కు బంగ్లాదేశ్కు మధ్యన సంబంధాలు అయితే దెబ్బతింటా వచ్చినాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. దీంతో రెండు దేశాల మధ్యన పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే స్థాయికి పరిస్థితులన్నీ కూడా చేరుకున్నాయి. ఇన్నాళ్ళు కూడా మన దేశం మీద ఆధారపడి తింటూ బ్రతికినటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు రొయ్యి మిసాలు దిప్తా ఉండడంతో మన భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ను కొంత దూరం అయితే పెట్టింది. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఒక వీధి కుక్క అనుకుందాం, ఒక వీధి కుక్క. ఆ వీధి కుక్కకైనా కూడా నువ్వు 2 ముద్దలు అన్నం వేసినావంటే అది నీ మీద విశ్వాసం చూపిస్తుంది. అర్థమవుతుందా? నువ్వు తోక ఊపుతుంది. ఈ లంబడి కొడకలకు ఎప్పటి నుంచి అసలు వాళ్ళ స్వాతంత్రం వచ్చిందే మన వలన. మన రష్యా వాళ్ళు కూడా చెప్తారు స్టేట్మెంట్, అరే బాబు అసలు మీరు ఈరోజు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటారంటే భారతదేశం వల్ల వాళ్ళు రక్తం చిందించి మీకు స్వాతంత్రాన్ని ఇప్పించారు, మీరేమో వాళ్ళ మీద కక్ష పెంచుకుంటారని చెప్పేసి రష్యన్ అధికారులే చెప్తున్నారు. కానీ వీళ్ళకి ఏంటంటే విశ్వాసం లేదన్నమాట, పాములతో సమానం అనమాట వీళ్ళు. నువ్వు ఎంత చెయ్యి వాళ్ళకి విశ్వాసం ఉండదు, మత పిచ్చి తెప్పితే. అర్థమవుతుందా? ఇక మన భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ను కొంతవరకు దూరం అయితే పెట్టింది. నిజానికి బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండాలి. హిందువులందరినీ కూడా అతి దారుణంగా హింసిస్తున్నారు. కుక్కల కంటే హీనంగా హిందువులందరినీ కూడా ట్రీట్ చేస్తున్నారు. హిందువులపైన దాడులు చేయడం, హత్యలు చేయడం, అత్యాచారాలు చేయడం బంగ్లాదేశ్లో అతి కామన్గా మారిపోయింది. మరిప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేయాలా, బంగ్లాదేశ్ పైన యుద్ధం ప్రకటించాలని చెప్పేసి చాలామంది మనలాంటి జాతివాదులంతా కూడా కోరుతారు. నా ఉద్దేశం కూడా అదే. అరే పాకిస్తాన్కు మనం మెడత కొట్టినాము, వాళ్ళ భయం అనేది ఉండాలి, వీళ్ళకి ఇంతవరకు మనం పెట్టడమే కానీ ఒకసారి కూడా చేతి దెబ్బ కొట్టలే కదా, కాబట్టి వాళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారు. ఒకసారి మంచి షాట్ ఒకటి పడిందంటే అన్నీ కూడా సెట్ అయిపోతాయని చెప్పేసి నా ఉద్దేశం కూడా. ఇప్పుడు వాళ్ళకి నార్మల్ డెలివరీ చేసి బంగ్లాదేశ్ని పుట్టించింది మనమే కాదులే, నార్మల్ డెలివరీ చేసే వాళ్ళకు సిజేరియన్ చేసేది తెలియదు మనకా? కోసి కుక్కలతో పట్టే, అవునా కాదా? సరే, మనము బంగ్లాదేశ్ మీద యుద్ధం అయితే చేస్తాము, చేసి గెలుస్తాం కూడా. అసలు వాళ్ళేంది ఆ స్వామి, ఒక రోజు ఒక పూట దీని అమ్మ పొద్దున్నే లేసి కాదు సూర్యోదయం అయిన తర్వాత మొదలుపెట్టినామంటే బ్రేక్ఫాస్ట్ టైంకి అయిపోతుంది, అట్టుంటుంది. కానీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 1 కోటి మందికి పైగా హిందువులు గుర్తించడం ఎట్లా, వాళ్ళను జాగ్రత్తగా భారత్కి అయితే తీసుకురావాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకు బలుపు బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సిఏఏ చట్టం తీసుకొచ్చారు. చెప్పినారు, ఒరే స్వామి మీరు వచ్చేవాళ్ళు రాండ్రన్ అయినా మీకు భారత పౌరసత్వం ఇస్తామని చెప్పేసి. ఏం ఆస్తులని పెట్టుకుంటారా, ఎత్తి మడిసా ఏం చేసుకుంటారు ఆస్తులు? వచ్చిన కాడికి తెగనమ్మి పారదోబాలా, వచ్చేయాలా? వచ్చి ఇప్పుడు దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాదులే, హిందువులు స్వేచ్ఛగా బతికేటటువంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. మీకు నచ్చిన చోట ఏదో ఒకటి, సరే స్థలమో పాడో ఏదో ఒకటి కొనుక్కొని ఏదో ఒక మీ దగ్గర వ్యాపారం ఏదో ఒకటి పెట్టుకొని క్షేమంగా సంతోషంగా బతకండి. మీరు బాగుంటారు, మీ ఆడబిడ్డలు బాగుంటారు, అంతా బాగుంటుంది కదా. వాళ్ళ చేతలో కుక్కలు దించిన ఇస్తారు మరి ఎందుకు వాళ్ళ చేతలో ఆ మరి బలైపోవాలా? అవునా కదా? సరే, అసలు అక్కడ ఎవరు హిందువులో ఎవరు జిహాదీలో ఏ విధంగా గుర్తించాలనేది కూడా ఒక సమస్య అన్నమాట. అసలు మన భారతదేశం యుద్ధం ప్రకటించగానే ఈ జిహాదీ ముండాకుడులంతా కూడా మన హిందువులపైన దాడులు చేయడం మరింతగా తీవ్రతరం అయితే చేస్తారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎంత జరుగుతుంది కదా, ఈ విదేశీ మీడియా ఏదైతే ఉండదో ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళ కళల్లో ఏదో పెట్టుకున్నారు. అర్థమవుతుందా? వాళ్ళకి కనపడలా మాట్లాడేదానికి నోట్లో కూడా ఏదో పెట్టినట్టున్నారు. కాబట్టి కనీసం స్పందించలాయా దీని మీద? ఇంత దారుణం జరిగితే అసలు అతను తప్పు అన్నా చేశాడంటే అతను తప్పు చేసినాడులే, అతను ఏదో జరిగిపోయింది అని అనుకోవచ్చు. ఈడ కాంగ్రెస్ నేత ఇవిడు దిగ్విజయ్ సింగ్ అనే అతను కాదులే, ఎంత నీచమైన స్టేట్మెంట్ అంటే, ఇక్కడ జరుగుతున్నాయి కదా
ఇక్కడ మత వివక్ష జరుగుతుంది కదా, ఇలాగే అక్కడ కూడా జరుగుతుంది, బంగ్లాదేశ్లో కూడా అంటున్నాడు. నాకు ఇంక బూతులు వస్తాయి. ఇక్కడ మత వివక్ష అనేది ఉంటే కాదులే, ఇక్కడ ఎందుకు ముస్లిం పాపులేషన్ అనేది ఎట్లా పెరుగుతుంది? హిందువుల పండుగలు వచ్చినప్పుడు వాళ్ళు దాడులు చేస్తారా? వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు హిందువులపై దాడులు చేస్తారా? యోగి ఆదిత్యనాథ్ గారు అన్నట్టు 100 హిందూ కుటుంబాలు ఉండే చోట ఒక్క ముస్లిం కుటుంబం క్షేమంగా బతకగలుగుతుంది. అలాంటిది 100 ముస్లిం కుటుంబాలు ఉన్న చోట 50 హిందూ కుటుంబాలు కూడా క్షేమంగా బతకలేవు. అవునా కదా? వీళ్ళు అమ్మిడి కొడుకులంతా ఏం మాట్లాడతారో, అన్నం తిన్నారో, అశుద్ధం తిన్నారో, ఏం స్టేట్మెంట్లు ఇస్తారో కూడా నాకు అర్థం కాదు. నిజంగా మనకు సిగ్గు, లజ్జ, ఈ ఒంట్లో ఒకరోజు చీము నెత్తురు అనేది మనకు ఉంటే, మన డిఎన్ఏలో ఎటువంటి లోపం కూడా లేకుండా ఉంటే, ఇలాంటి లమ్మిడి కొడుకులకు అసలు ఓట్లు వేయకూడదు, ఇలాంటి పార్టీలను అసలు సపోర్ట్ చేయకూడదు. మనోళ్ళే ఏమన్నా మాట్లాడితే నువ్వు మతాలను రెచ్చగొడుతున్నావు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు, ఈడు అంధభక్తులు, నీ బతుకులో నా చెప్పు కాదురా. ఎవరు అంధభక్తులు అంటాలే అంటే మా జాతి మీద దాడులు జరుగుతా ఉన్నా, కనీసం తప్పు లేకపోయినా కూడా మమ్మల్ని కాదు సజీవ దహనాలు చేస్తా ఉన్నా కానీ మేము మూసుకోండాలా? నోరైతే మా హక్కులు మేము ప్రశ్నిస్తే మేము మతత్వాదులు అయిపోతామా? మేము మతత్వాదులు అవుతామా అంటాలే. సరే, ఇకపోతే వాళ్ళ మత పిచ్చితో మన హిందువులందరినీ కూడా చంపి వాళ్ళ కసిని అయితే తీర్చుకుంటారు. అందుకే మోడీ ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తుంది. ఎక్కడ ఎవరిని నొక్కాలో వాళ్ళనైతే నొక్కుతుంది. కానీ బంగ్లాదేశ్లో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయినాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో శాంతి భద్రతలన్నీ కూడా ఎవరి అదుపులోనూ కూడా లేవు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే ప్రవర్తిస్తారు. చెప్పాం కదా, ఊరకొక లెక్క అనమాట. ఈ క్రమంలోనే మన హిందూ అయినటువంటి దీప్ చంద్ర దాస్ను బంగ్లాదేశ్ జిహాదీగాళ్ళు అతి దారుణంగా హత్య చేసి కాల్చి చంపేశారు. ఇక దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మన భారతీయ హిందువులు ఢిల్లీలో ఈ బంగ్లాదేశ్ జిహాదీలకు వ్యతిరేకంగా ఒక భారీ ర్యాలీని అయితే నిర్వహించారు. అది ఒక ఢిల్లీ అనే ఉండాలి, ఢిల్లీ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, త్రిపుర కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, చాలా చోట్ల హిందూ అనేవాడు ఖచ్చితంగా అది డైరెక్ట్గా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఖచ్చితంగా స్పందిస్తారు. చివరికి కెనడా పార్లమెంట్లో కూడా దీని మీద క్వశ్చన్ రైజ్ చేశారు. అర్థమవుతుందా? సరే, ఇకపోతే ఈ ఢిల్లీలో ఈ బంగ్లాదేశ్ జిహాదీగాళ్లకు వ్యతిరేకంగా ఒక భారీ ర్యాలీని అయితే నిర్వహించారు. ఈ ర్యాలీను బంగ్లాదేశ్ హై కమిషనర్ కార్యాలయానికి దగ్గరలో నిర్వహించారనమాట. అంతే, ఇక కోపంతో ఊగిపోయినటువంటి మన హిందూ యాక్టివిస్టులు బంగ్లాదేశ్ హై కమిషనర్ కార్యాలయంలోకి దూసుకుపోయినారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని దోసుకొని హై కమిషనర్ కార్యాలయంలోకి దూసుకుపోయినారు. ఇక అక్కడ కనపడినటువంటి ఈ బంగ్లాదేశ్ ఉద్యోగస్తులను ఏలా విసిరి అవతల బారేశారు. ఇది దొరికినట్టు కనపడినట్టు ఈ బంగ్లాదేశ్ ఉద్యోగస్తులను ఏమైనా పిడిగుద్దులు గుద్దినారంట. ఇక బంగ్లాదేశ్ హై కమిషనర్ కార్యాలయాన్ని ధ్వంసం చేద్దామనుకునే లోపు మన భద్రతా సిబ్బంది వచ్చి వాళ్ళను వారించి అక్కడి నుంచి మెల్లగా తీసుకొమ్మినారు. ఇక దీని గురించి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మీడియా పుంకాలుగా కథలన్నీ కూడా వండి మార్చింది. బంగ్లాదేశ్ హై కమిషనర్ కార్యాలయాన్ని హిందూ యాక్టివిస్టులంతా కలిసి ధ్వంసం చేశారని, ఆ బృందం చాణక్యపురిలో భద్రతా వలయాలను ఒకదాని తర్వాత ఒకదాన్ని ఛేదించుకొని బంగ్లాదేశ్ హై కమిషనర్ గేట్ను తగలబెట్టి హై కమిషనర్ కార్యాలయంలోకి రాడ్లు బరిసెలన్నీ తీసుకొని పోయి ఈ బంగ్లాదేశ్ ఉద్యోగస్తులపైన హత్యాయత్నం చేశారని చెప్పేసి ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మీడియా సంస్థలన్నీ కూడా వార్తలు అయితే ప్రచురించాయి. అయితే మన హిందూ యాక్టివిస్టులు బంగ్లాదేశ్ జిహాదీలను ఎరగదీసిన మాట మాత్రం వాస్తవమే, దాంట్లో ఏం అబద్ధమేం కాదు, ఏం మిస్టేక్లు ఏం లేవు. కానీ మనం ఆ విషయాన్ని ఒప్పుకుంటే మనం తప్పు చేసేట్టు అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే చుట్లేదని ఉన్నారు ఈ లమ్మిడి కొడుకులంతా కూడా, చూడు మీ వాళ్ళు తక్కువ అంటారు. అర్థమవుతుందా? ఆ విధంగా అనమాట. అందుకే మన భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ ప్రతినిధి అయినటువంటి రణధీర్ జైస్వాల్ గారు మాట్లాడుతా, భారతదేశంలో ఎలాంటి ఆందోళన కానీ ర్యాలీలు కానీ జరగల. కొంతమంది యువకులు కేవలం బంగ్లాదేశ్కు తమ నిరసనలు మాత్రమే తెలియజేశారు. వాళ్ళ సంఖ్య కూడా తక్కువగానే ఉన్నది. భారత్లో ఎటువంటి భద్రతా ఉల్లంఘనలు కూడా జరగల. బంగ్లాదేశ్ హై కమిషనర్ కార్యాలయానికి వచ్చిన వాళ్ళంతా కూడా దీప్ చంద్రదాస్ హత్యపైన నిరసనలు తెలిపినారు, నినాదాలు ఇచ్చినారు. బంగ్లాదేశ్ హై కమిషనర్ కార్యాలయంలోకి భారతీయులు ఎవరు కూడా ప్రవేశించాల. అసలు అటువంటి ఆలోచన చేయలేదు, ఎవరిపైనా కూడా హత్యాయత్నం అయితే చేయలేదు. బంగ్లాదేశ్ మీడియాలో వస్తున్నటువంటి ఆ వార్తలన్నీ కూడా అబద్ధమని చెప్పేసి ఆయన అయితే ఆ వార్తలన్నీ కొట్టిపారేశారు. కాబట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వం అన్నీ మూసుకొని కూర్చుంటే మంచిది, లేకపోతే మా స్టైల్లో మేమైతే బుద్ధి చెప్పాల్సి ఉంటుందంటూ మన భారతదేశ విదేశాంగ శాఖ కఠినంగా బంగ్లాదేశ్ని అయితే హెచ్చరించింది. దీంతో ఇక చేసేది ఏమీ కూడా లేక ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అన్నీ మూసుకొని కూర్చోండాలి. అర్థమవుతుందా? నాకు నిజంగా చెప్తున్నా, నాకు సాటిస్ఫాక్షనే లేదు.
నిజంగా తృప్తి లేదు. కనీసం ఏందిరా స్వామి ఈ కర్మ అనిపిస్తుంది. మన వాళ్ళ మీద అక్కడ అంతగా దాడులు జరుగుతూ ఉంటే కాదు మనం ఎందుకు గమ్మున ఉండాలా అనిపిస్తుంది. ఏంది కాదు మరీ అంత మెత్తగా ఉంటే ఎట్ట. అదే యోగి ఆదిత్యనాథ్ గారు చెప్తారు స్టేట్మెంట్, అదే గనక ఇక్కడ గన ఏదన్నా తేడా గన జరిగి ఉంటే తల కిందలుగా ఏలాడదీసి వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ వాళ్ళకి ఇచ్చింది అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ మాదిరిగా ఉండాలా. భయం అంటే ఎట్టుంటుందో తెలియాలా. ఓరే స్వామి ఆడ ఒక్కరికి గన ఇబ్బంది అయితే ఇక్కడ ఉండేటటువంటి ఈ బంగ్లాదేశ్ అక్రమదారులంతా కూడా ఏమైపోతారో అనేటట్టు ఉండాలా. ఆ భయం అనేది పుట్టించాలా. లేకపోతే ఎట్ట ఎంతసేపటికి మంచి అభివృద్ధి, డెవలప్మెంటు, అది ఇది మౌలిక సదుపాయాలు, రక్షణ వ్యవస్థలు ఎంతసేపటికి ఇదేనా. కనీసం మన వాళ్ళని మనం కాపాడుకోబనిలే. మన వాళ్ళ మీద ఒకటి చెయ్యేసా అంటే ఆ చెయ్యి ఉండకూడదు. చెయ్యి వేయాలనే సాహసం ఇంకొకసారి చేయకూడదు. ఏంలే కారాలు అట్నే కింద బుట్టలుగా అట్నే ఏదే ఈ గులాబ్ జాములు గర్త జుడో ఆ విధంగా కారాలు అట్టే. లేకపోతే ఏంది ఇదంతానా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.